చాలా కానీ ఆయన ఇదిగో కోతి వాళ్ళు చేశారు. అరే తమ్ముడు మరి కోతి ఎవరు చేస్తున్నా ఇదిగో మరి లాస్ట్ పోగిరవండి మరి నోరు లేని ఒక కోతి నోటికి మాట లేని ఒక కోతి బతికుంటే ఒక కోతి అంటారనా చచ్చిపోతూ గుళ్ళో ఒక ఆంజనేయ స్వామి అంటారనా ఇదే ఒక నోరు లేని ఒక కోతి చూసావా మనకి సర్కస్ లో మరి సరదాగా చూసినా చిన్నవారికి పెద్దవారికి అందరికి నమస్తే పెట్టాలి అన్నా 1 2 3 రింగులు చెప్పి కొట్టాలి నేల మీద సిఆర్ఏ పల్టీలు కొట్టాలి పరి మీద దూకాలి రింగుల్లో జంపింగ్ కొట్టాలి మరి కోతిగా సరదాగా పరిచయం అదిగో మరి ఆడలు కోపలు కత్తిరిస్తారా మరి ఆడలు కోపలు కత్తిరన్నా మరి ఆడలు విన్నారేసా అదిగో ముందుకు వచ్చా రింగిని మొత్తం దగ్గరికి పెట్టాము కదిగా అది అందరికీ నమస్తే పెట్ట అందరికీ నమస్తే పెట్ట కదిలించేనమ్మా నమస్తే నమస్తే గుడ్ మార్నింగ్ ఇదిగో మీరు రావాలమ్మా చూసావా ఇదిగో చివరి నుంచి చివరి దాకా మరి చూసినా చిన్నవారికి పెద్దవారికి అందరికీ నమస్తే పెట్టిందిలా మన రావాలమ్మా అందరికీ నమస్తే పెడితే ఎవరికైనా దయగలిగిందా లేదు శ్రేయ ఇదిగన్నా మన రింగులు శ్రేయ అన్నా ఇంకో ఒక రింగులు చూసావా మన రావులమ్మకి 1 2 3 రింగులు ఇచ్చేస్తాను ఈ 3 రింగులే రావులమ్మ జంపింగ్ కొట్టాలి మన రావులమ్మ రింగుల జంపింగ్ కొట్టిందా అది వచ్చి రలవ చేసాగడిగా అదే ఎల్లిసే పరిచిపించిన రావులమ్మ గడిగా మీ రావడానికి పెద్ద రింగ్ ఇచ్చి అది చాలా పెద్దదైపోయిందన్నా ఇదిగో మరి 2వ రింగ్ ఇచ్చేస్తాను ఈ 2 రింగుల చెప్పి కొడుతుందా అయితే వచ్చి నన్ను వచ్చేస్తా గడిగా ఒరే రావులు మా రింగల పనిచేయరండి మీ రావులు వెంటారు ఇంత వస్త్రాల్లో ఉన్నాడు అంటే చాలా వస్త్రాల్లో ఉన్నాడు అది చాలా గొప్పగా ఉన్నాడు అందులో ఎగిరెగిరి డ్యాన్స్ చేస్తున్నాడు రా ఒరే రావులు మా చెరగడిగా చేయి ఈ రింగ్ కూడా చాలా పెద్దదైపోయింది అది వద్దిస్తురా దానికనుక చిన్న రింగ్ అన్న ఈ చిన్న రింగులు వస్తుందా మీరు ఎవరు రింగులు వస్తారా ఏమొస్తాడో ఒక వెనుకపోయి చచ్చిపోతాడు మరి రాళ్ళు వచ్చేస్తాడా ఇచ్చేమంటావా ఇచ్చే రాళ్ళు వచ్చేస్తే కడిగా బాబు ఒరే రావుడు మా నువ్వు రింగుల డాన్స్ చేయరంటే వీరేంద్ర బాబు అక్కడ డాన్స్ చేస్తున్నాడు ఒరే చాలా వస్తారు ఉన్నాడు నువ్వు రింగుల పని చేపించినవనుకో నేల మీద పని చేపించినవనుకో నీకు అట్టపళ్ళు బిస్సిగొడ్లు చాకులు కొనిపిస్తాను నువ్వు అక్కడ చేస్తాడా పని చేస్తాడా వెళ్ళిపోరా కడిగి వెళ్ళిపో
చూసావా? మరి 1, 2, 3 రింగుల చెంపి గుట్టెలా 3 రింగులు తప్పించాడా? ఇదిగన్నా ఒక కర్రీ చేస్తాను అంటే పెద్ద హనుమంతు ఏం చేస్తారంటే పెద్ద ఒక శ్రీలంక దాటిలిసిరా మన హనుమంతు ఏం చేయాలంటే ఇదే ఒక లంకను కొని మరి పైనుంచి దూకాలి. మరి దూకుతాడా అంటే మరి బియ్యం ఇచ్చేవారు, సందరిచ్చేవారు, ఆడపిల్లలకి మరి పాత చీరలు ఇచ్చేవారు. అమ్మా అన్నగారు ఉన్నారన్నా యూత్ కొరవాలండి, చిన్న పిల్లలకి దంసా పాటి సహాయం చేస్తారన్నా, నీ ప్రేమతో సహాయం చేస్తారేనా? ఆయన వదిలేస్తే రావడం వచ్చాయి. మన గ్రామంలో మన బాబాయ్ గారి చెల్లె అన్నా, మన గ్రామంలో మన బాబాయ్ గారి చెల్లి శ్రేయ ఇదిగో నా మన యూత్ గురవలున్నారు కదండి. శ్రేయ మీ ప్రేమతో ఇవ్వండి నా, ఒక సినిమాకి పోతే మీరు 200 రూపాయలు ఖర్చు పెడతారు కదన్నా. ఈ ఆడపిల్లలకి ఒక పూట భోజనం ఇచ్చినట్టుగా మీ పేరు ఉంటుంది. శ్రేయ ఒక అన్నగారు ఒక 2 లీటర్ దంసా పాటలు తీసుకొచ్చి ఇచ్చారు. అలాగే మన యూత్ గురవలు ఉన్నారు, వాళ్ళు కూడా నీ ప్రేమతో సహాయం చేస్తారు. అదే రాను మరి ఇంగిలా జమ్మిగూడలో కూడా మరి చూసిన వారికి, చిన్న వారికి, పెద్ద వారికి అరెలుగా వచ్చి నమస్తే పెట్టరా బాబు, ఇదిగా వచ్చి నమస్తే పెట్టు. మరి చూసిన తల్లి తండ్రులకి ఎండగల్లికి అందరికి నమస్తే. మరి వచ్చిన కొద్దిగా ఇదిగా మన రాళ్ళు మొత్తం సర్దిగా పని చూపించేనా, ఇదిగా మన అన్నగారు సహాయం చేస్తున్నారని మరి పిల్లలకి